AudioJungle. డాక్టర్ ఈశ్వరరావు గారు ఆయన గొప్ప దార్శనికుడు, టెక్నికల్ నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి, దేశం గర్వించదగిన సైంటిస్ట్. ఆయన ఈసీఎల్కి ఫౌండింగ్ ఫాదర్, అంటే వ్యవస్థాపక సభ్యుడు. ఆయన మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ మేము నిర్మించాం. ఆయన చిన్నప్పుడు ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చి అనేక కష్ట నష్టాలు పడి ఎంతో గొప్ప నాలెడ్జ్ని సంపాదించి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేసి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పై చదువులు చదివి ఇండియాకు వచ్చి ఈసీఎల్ లాంటి ఒక పెద్ద సంస్థని స్థాపించి ఆ సంస్థలో 10,000 మందికి ప్రత్యక్షంగాను, లక్షలాది మందికి పరోక్షంగాను ఆయన మా భోజనాలు ఏర్పాటు చేసే విధంగా, అంటే వాళ్ళ ఉపాధి కల్పించే విధంగా ఆయన చేసి అత్యంత గొప్ప టెక్నాలజికల్గా ఆ సంస్థని అభివృద్ధి పరిచారు. ఆయన ఎలక్ట్రానిక్స్ రంగ పితామహుడు భారతదేశంలో. ఆయనతోటే మొదలైంది. ఆయన పద్మవిభూషణ్ తీసుకున్నటువంటి వ్యక్తి, అలానే డాక్టరేటు, అలానే భట్నాగర్ అవార్డు, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత. అంత గొప్ప వ్యక్తి యొక్క అన్నిటికీ మించి ఆయన మహోన్నత మానవతావాది, ఎంతో గొప్పగా ఆలోచించేటువంటి వ్యక్తి. ఆయన యొక్క సినిమాని తెరకెక్కించడం ద్వారా మేము డాక్టర్ ఈశ్వరరావు విజ్ఞాన వేదిక అన్న సంస్థ తరఫున మేము దాన్ని తెరకెక్కించాము. దానికి సంబంధించినటువంటి ఆ చిత్రం పూర్తి చేయడంలో భాగంగా దానికి మాకు అత్యంతగా సహకరించిన డైరెక్టర్ రఘురామచంద్ర గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా బిడిఎల్ సత్యనారాయణ గారు, మా విజ్ఞాన వేదిక సభ్యులు, వీళ్ళందరి యొక్క ప్రోత్సాహం మాకు వీళ్ళు ముందుండి నడిపించిన కారణంగా ఆ చిత్రాన్ని మేము తీయగలిగాం. దానికి తృతీయ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి గద్దర్ అవార్డ్స్లో ఆ అవార్డు మేము అందుకోవటం, మాకు రావడం ఎంతో సంతోషదాయకం. ఆ విధంగా ఈ యొక్క చిత్రాన్ని తీసినందుకు మా జీవితం ధన్యమైందని చెప్పేసి దానికి అవార్డు వచ్చినందుకు గర్వపడుతూ ఎంతో సంతోషంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ గద్దర్ అవార్డు రావడం స్టేట్ గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ అండి. ఇది మేము మా గొప్ప అచీవ్మెంట్ అనుకుంటాము. అలాగే మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఏఎస్ రావు గారు ఒక గొప్ప ఇంజనీర్ అండి. ఆయన ఎప్పుడు ఇండిజినియస్ ఎలక్ట్రానిక్స్ కొరకు పాటుపడ్డాడు. ప్లస్ అందరూ స్టడీస్లో చిన్న ఎగ్జాంపుల్ ఏఎస్ అంటే లేనప్పుడు తన ఫెటర్ టుమారో ఎల్లుండి వాడు. నేను బిడిఎల్ సత్యనారాయణ, యాక్టర్. 40 years నుంచి ఈ మీడియా రంగంలో ఉంటూ ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ 2025లో తృతీయోత్తమ చిత్రంగా ఎన్నికైన మహామనిషి డాక్యుమెంటరీ చిత్రానికి నటించడమే కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా నిలిచాను. ఈ చిత్రాన్ని అత్యద్భుతమైన కళాకారులను ఎంపిక చేసి చక్కగా జరిగింది. చాలా తృప్తిగా ఉంది. మాకు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ ఏఎస్ రావు గారి గురించిన చిత్ర నిర్మాణంలో పాల్గొనడం, దానికి 6 అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులతో పాటు ఈరోజు ఈ గద్దర్ అవార్డును స్వీకరించడం చాలా గర్వంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. కింద పట్టుకోండి.